There is a no need of going university. You are terminated from the university. అసలు ఫీ గురించి ఆలోచించలేదు. నేను ఇండియాకి వెళ్ళిపోవాలి, యూనివర్సిటీ యాక్సెస్. సో అంతా డిజేబుల్ చేసేస్తారు. ఐఎమ్ సేఫ్. హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు పాల్తాస్ ఛానల్. నేను మీ ప్రేమ్ కుమార్ పాల్తియా. నన్ను యూనివర్సిటీ నుంచి ఒఫీషియల్గా టర్మినేట్ చేయడం జరిగింది. దానికి రీజన్స్ ఏంటి అని అంటే యూనివర్సిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వలేదు, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అండ్ నెక్స్ట్ నేను ఏం చేశాను, ఈ కంటెంట్ ప్రతి ఒక్క స్టూడెంట్కి యాజ్ ఎ మాస్టర్స్గా అండర్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళ యూకేలో ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఈ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా ఒక కంటెంట్ కింద తీసుకొచ్చి మీ ముందు వస్తున్నాను. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎవరు అవ్వకూడదు. సో మీ మైండ్ని ప్రిపేర్ చేయడానికే ఈ కంటెంట్. లెట్స్ గో. సో ఫస్ట్ నా టర్మినేషన్ అండ్ దాని తర్వాత నేను ఏం చేశాను అండ్ ద రీజన్స్ ఇప్పుడు నేను చెప్తాను. నేను మీలానే డిపాజిట్ చేసి 50% అమౌంట్ డిపాజిట్ చేసి ఇంకో 50% బ్యాలెన్స్ ఉందన్నప్పుడు సరే యూకేకి వచ్చేసాను. యూకేకి వచ్చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. నా సెమిస్టర్ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో దెర్ ఈజ్ ఎ నో నీడ్ ఆఫ్ గోయింగ్ యూనివర్సిటీ. సో అప్పుడు ఒక 3 months తర్వాత, ఎగ్జాక్ట్లీ 3 months ఆర్ 2.5 months 3 months తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చింది. సో నాట్ 3 months, 2 months అనుకుంటా, 1.5 months 2 months నాకు మెయిల్ వచ్చింది యూనివర్సిటీ నుంచి. సో యూనివర్సిటీ నుంచి ఏ మెయిల్ వచ్చినా స్టూడెంట్కి ఒక సపరేట్ అవుట్లుక్ మెయిల్ ఉంటుంది, దాంట్లోనే ఏమున్నా. సో అలాంటిది నా జీమెయిల్కి ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్లో ఒక డాక్యుమెంట్ ఉంది. ఓపెన్ చేస్తే యు ఆర్ టర్మినేటెడ్ ఫ్రమ్ ది యూనివర్సిటీ, వీఆర్ క్యాన్సలింగ్ యువర్ స్పాన్సర్షిప్. ఫస్ట్ పారాగ్రాఫ్లో అర్థం కాలేదు, ఏం చేయాలో బ్లాంక్. నేను ఏం చేశాను, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, నా అటెండెన్స్ ప్రాపర్గా ఉంది, సబ్మిషన్స్ అన్ని ప్రాపర్గా చేస్తున్నా, నేను ఏం చేశాను అని అర్థం కాలే. దాని తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత రిలాక్స్ అయ్యి మొత్తం డాక్యుమెంట్ చదివితే అప్పుడు అర్థమైంది, యూనివర్సిటీ గైడ్లైన్స్ నేను ఫాలో అవ్వలేదు. అండ్ ఆ గైడ్లైన్స్ ఏంటంటే ఫీ పేమెంట్. సో నేను ఏ అప్డేట్ వాళ్ళకి ఇవ్వలేదు, నేను ఎప్పుడు ఫీ పే చేస్తాను అనేది. సో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడే నాకు ఒఫీషియల్గా ఒక మెయిల్ పెట్టారు, నువ్వు ఈ టైం లోపల ఫీ కట్టాలి, కట్టకపోతే యూ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్. సో నేను అది ఇగ్నోర్ చేశాను. బికాజ్ మనం చేసేదే, మనం బేసిక్గా వింటాం ఇక్కడ మాస్టర్స్ ఎవరు చేస్తున్నారో, లేకపోతే కన్సల్టెన్సీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత 3 months తర్వాత కట్టు, అక్కడికి వెళ్ళిన తర్వాత 6 months తర్వాత కట్టు. కొందరు ఇక్కడ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు చెప్తారు, నేను లాస్ట్ సెమిస్టర్ టర్మ్లో కట్టాను అది ఇదని. సో అలాంటి మైండ్ నేను ప్రిపేర్ చేసుకొని అసలు ఫీ గురించి ఆలోచించలేదు, ఫీ గురించి నేను ప్రిపేరే అవ్వలేదు. సరే పార్ట్ టైం చేసుకుంటా, సంపాదిద్దాం, లేకుంటే ఇంట్లో నుంచి ఆల్రెడీ సేవింగ్స్ ఉంటాయి, సో అవన్నీ తీసుకొని కడదాం అన్న మూమెంట్లో సడన్గా ఇలాంటి డాక్యుమెంట్ వచ్చి, సో ఒఫిషియల్గా నేను టర్మినేటర్ అంటే ఒక స్టూడెంట్కి అంటే నాకు బ్లాంక్. సో నేనేం చేయాలో తెలీదు. ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళిపోవాలా, యూనివర్సిటీ వాళ్ళకి మెయిల్ చేయాలా, లేకపోతే కాల్ చేయాలా, చేసిన కంప్లీట్ ఆన్లైనే. ఏ 24 hours తర్వాత వస్తుందో రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా రాదు, ఎందుకంటే ఆల్రెడీ కొన్ని మెయిల్స్ పెట్టాను, దానికైతే రెస్పాండ్ లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, చాలా కంప్లీట్ బ్లాంక్ ఉండే. ఈ ఫీలింగ్స్ అన్నీ నేను స్టూడెంట్గా ఆ టైంలో ఉన్నప్పుడు ఫీలింగ్స్ అన్నమాట ఇవి. సో ఆ టైంలో ఒక 5 to 10 minutes రిలాక్స్ అయ్యి కంప్లీట్ డాక్యుమెంట్ చదివిన తర్వాత ఐఎమ్ సేఫ్, ఎస్ యు ఆర్ ఒఫిషియల్లీ టర్మినేటెడ్ అని ఇచ్చి కింద ఫైనల్ డాక్యుమెంట్ పారాగ్రాఫ్లో ఒక చిన్న షార్ట్ లైన్, ఒకటే లైన్గా, ఇఫ్ యూ విల్లింగ్ టు పే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇన్ ఏ వీక్ అని రాసి, దాని తర్వాత పే చేస్తే మీరు మీ టర్మినేషన్ లెటర్ ఏదైతే ఉందో విల్ టేక్ ఆఫ్ అని. ఐ వాజ్ ఒక బ్రీత్ తీసుకొని నేను చాలా సేఫ్ అనుకున్నా. కానీ ఇంకో 1 weekలో నేను 8.5 lakhs ఎలా పే చేయగలను? ట్రాన్సాక్షన్కి 48 hours to 72 hours పడుతుంది. అండ్ సరే ఇఫ్ యూఆర్ లక్కీ ఇనఫ్ ఒక డేలోనే ట్రాన్సాక్షన్ అయిపోతుంది.
కానీ అంత అమౌంట్ నేను ప్రిపేర్ అవ్వలేదు. సో ఏం చేయాలి? మినిమమ్ అంత అమౌంట్ అంటే 2-3 వీక్స్ ప్లాన్ చేసుకొని ఆల్రెడీ దానికో సపరేట్ ప్లాన్ చేసుకొని సపరేట్‌గా సేవింగ్ అకౌంట్‌లో సేవ్ చేసుకోవడం వేరు. కానీ సడన్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఏం చేయగలం? సో యెస్, అరేంజ్ చేసి అండ్ నేను కట్టాను. కానీ ఎంత కట్టానంటే, నేను నెక్స్ట్ 50% ఫీ ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ నా నెక్స్ట్ 50% అమౌంట్ ఏదైతే ఉందో అరౌండ్ 8,00,000 అందులో 4,00,000 పే చేసి నెక్స్ట్ 4,00,000 నాకు టైం కావాలి. ప్లీజ్ ప్రొవైడ్ మీ సమ్ టైమ్ డ్యూ టు దిస్ నా కన్సర్న్స్ అని చెప్పిన తర్వాత యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసింది. కానీ దానికంటే ముందు నేను వాళ్ళకి మెయిల్ పెట్టలేదు. వాళ్ళకి ఏ మెయిల్ రెస్పాండ్ అవ్వలేదు ఫీ గురించి. బికాజ్ ఆల్ దిస్ స్టఫ్ ఎవరో చెప్పడం, వాళ్ళు చెప్పడం, వీళ్ళు చెప్పడం. సో ఇదనమాట నా ఓవరాల్ జర్నీ ఫర్ టర్మినేషన్ లెటర్. సో సో నా ఒఫిషియల్గా టర్మినేషన్ లెటర్ ఏదైతే ఉందో తీసేశారు. కానీ ఆ ఒఫిషియల్గా టర్మినేషన్ లెటర్ వచ్చినప్పుడు మన యాక్సెస్ ఏదైతే ఉందో యూనివర్సిటీ యాక్సెస్, సో అంతా డిజేబుల్ చేసేస్తారు. యూనివర్సిటీ యాక్సెస్ అంటే ఏంటంటే దెర్ ఈస్ ఏ కాల్డ్ బ్లాక్ బోర్డ్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. సో ఆ అప్లికేషన్ త్రూనే మన యూనివర్సిటీ లాగిన్స్ కానీ, క్లాసెస్ అటెండ్ అవ్వడం కానీ, మెటీరియల్స్ కానీ అన్ని ప్రతి ఒక్కటి దాంట్లోనే ఉంటాయి. సో రిజల్ట్ కూడా దాంట్లోనే చూసుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్ రోల్ ఫర్ స్టూడెంట్ హూ ఈస్ కమింగ్ ఫర్ మాస్టర్స్ ఇయర్. సో ఆ అప్లికేషన్ అంతా డిసేబుల్ చేసేస్తారు. యూనివర్సిటీ యాక్సెస్ ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయన్నమాట ఫీ పే చేయకపోతే. సో ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వల్ల మీ మైండ్ నేను ఎలా ప్రిపేర్ చేయబోతున్నానంటే, మీరు ఏదైతే 50% అమౌంట్ ఉందో పే చేస్తారు. పే చేసిన తర్వాత ఇంకో 50% అమౌంట్ యూనివర్సిటీకి కట్టడానికి మీరు నిజంగా ప్రిపేర్ అయ్యారు ఇక్కడికి వచ్చిన తర్వాత. సో నేను మ్యాక్సిమం చెప్పగలుగుతాను నో. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 3 మంత్స్ తర్వాతో, లేకుంటే 6 మంత్స్ తర్వాతో, లేకుంటే ఒక టర్మ్ అయిపోయిన తర్వాతనో కడదామనే ప్లాన్లు ఉంటే అవన్నీ తీసేయండి. ఎందుకనంటే మీరు ఇక్కడ ల్యాండ్ అయిన ఇమ్మీడియట్గా మ్యాక్సిమం 3 to 4 or 3 to 6 వీక్స్ లోపల మీకు ఒక మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది మీ రెస్పెక్టివ్ యూనివర్సిటీ నుంచి. ప్లీజ్ పే ద రెస్ట్ ఆఫ్ ది 50% అమౌంట్. మీరు కనుక ఇగ్నోర్ చేసి నేను పే చేయను, మెల్లగా పే చేద్దాం, నేను ఓన్లీ 8 lakhsకే ఇనిషియల్ డిపాజిట్కే డబ్బులుండి పే చేశాను, దాని తర్వాత ఇక్కడికి వచ్చి సంపాదించి పే చేద్దాం, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అవుతుంది అరేంజ్ చేసుకుందాం అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి నాలాంటి ఎక్స్పీరియన్స్ అవ్వడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే నాలాగా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు తర్వాత పే చేయాల్సిందే. సో ఇప్పుడు కాకపోతే మీరు నెక్స్ట్ 6 monthsకో 1 yearకో పే చేసే సిచ్యువేషన్స్ రాకుండా, సో వీలైతే ఇక్కడికి వచ్చి ఆ మెయిల్ వచ్చినప్పుడు ప్లీజ్ పే యువర్ ఫీ. ఎందుకంటే ఇక్కడ మాస్టర్స్ ఎడ్యుకేషన్ చేయడం అంత ఈజీ కాదు. దెర్ ఈజ్ లాట్ ఈస్ కమింగ్ ఆన్ యువర్ హెడేక్ బికాజ్ అసెస్మెంట్, క్లాసెస్, పార్ట్ టైం చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ ఆ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఏదైతే ఉందో నెక్స్ట్ 50% మీ సేవింగ్ అకౌంట్లో పెట్టుకొని రండి. ఆల్ ఆఫ్ సడన్ యూనివర్సిటీ నుంచి మెయిల్ రావడం, మీరు దాని గురించి ఆలోచించి ఇంట్లోకి ఫోన్ చేసి నాకు యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చింది, నాకు డబ్బులు అరేంజ్ చేయండి అని చెప్పడం, వాళ్ళు ఇబ్బంది పడడం, మీరు ఇబ్బంది పడడం, ఇవన్నీ ఒక పెద్ద హెడేక్. సో స్టార్టింగ్లో యూనివర్సిటీ ఫీ ఎంతైతే ఉందో అంత స్టార్టింగ్లో అరేంజ్ చేసుకోండి. లేదంటే మీరు సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సిందే. కానీ మీకు ఇంకో ఆప్షన్ ఇక్కడ ఒకటి ఉంది. యూనివర్సిటీ మెయిల్ మీకు ట్రిగ్గర్ అయినప్పుడు ఏదైతే ఫీ గురించి, ఇన్ కేస్ మీరు నిజంగా ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నారు, దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ ఏ జెన్యూన్ వే, మీరు మెయిల్ రాయొచ్చు. నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, నేను పార్షల్ అమౌంట్ కట్టగలను, నాకు ఇన్స్టాల్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వండి అని అంటే, ఎస్ దే గోనా ప్రొవైడ్ యూ ద ఇన్స్టాల్మెంట్, డిపెండ్స్ ఆన్ యువర్ ద కన్సర్న్స్. మీరు ఏ విధంగా మీరు మెయిల్ రాస్తారో దాని మీద. కానీ వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ప్రతి ఒక్కరు అడుగుతారు. సో నేను చూసిన యూనివర్సిటీ నుంచి వచ్చిన మెయిల్ ఏదైతే ఇన్స్టాల్మెంట్లో పే చేస్తాం అన్న వాళ్ళకి యూనివర్సిటీ నుంచి మెయిల్ వచ్చింది, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, అండ్ మీరు చూపించిన ఫండ్స్ ఏమైనాయి,
ఇలాంటి లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ మీ దగ్గర ప్రాపర్గా జెన్యూన్ ఉందంటే మీకు యూనివర్సిటీ ఇన్స్టాల్మెంట్లో పే చేయడానికి ఆప్షన్ ఇస్తుంది. అండ్ యూనివర్సిటీ ఫీ పే చేయకపోతే ఇమీడియట్గా మీకు మెయిల్ వచ్చిన తర్వాత మీ ఒక 2 వీక్స్ ఆర్ 3 వీక్స్ తర్వాత మీ ఏవైతే యాక్సెస్ ఉంటాయో బ్లాక్ బోర్డ్కి యూనివర్సిటీ యాక్సెస్ ఏవైతే అన్నీ ఆపేస్తాడు. సో ఆపేసినప్పుడు మీకు అనిపిస్తుంది సరే మాకేం పని ఉందిలే అని. నెక్స్ట్ డేనే మీ సబ్మిషన్ ఉంటుంది. అసైన్మెంట్ సబ్మిషన్స్ కానీ ఎగ్జామ్స్ రాయడం కానీ ఉంటాయి. సో ఏం చేసినా ఒఫీషియల్ యాక్సెస్ తీసుకొనే చేయాలి. సో యాక్సెస్ తీసుకున్నప్పుడే మనం లోపలికి వెళ్ళి ఆ బ్లాక్ బోర్డ్ లోపలికి వెళ్ళి సో రెస్పెక్టివ్ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి మనము డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తేనే మనము ఆ సబ్జెక్ట్ క్లియర్ అవుతాం ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఫ్రమ్ ద ప్రొఫెసర్. సో ఇవన్నీ థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ పే యువర్ ఫీ యాజ్ పర్ ద గైడ్లైన్స్. తల మీద హెడ్ఏక్ తీసుకోకండి. ఇక్కడ ఆల్రెడీ సరిపోయినంత ప్రెషర్స్ ఉంటాయి. సో హోప్ నాకు తెలిసి మీకు కావాల్సిన మైండ్ ప్రిపరేషన్ చేశాను అనుకుంటున్నా. సో నాలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎవరికి అవ్వకూడదనే ఈ కంటెంట్తో వచ్చాను. అండ్ ఇంకా మంచి కంటెంట్తో అండ్ ట్రావెల్ వ్లాగ్స్తో వస్తాను. బట్ ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ గైస్. మీరు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో నెక్స్ట్ వీక్ ఒక మంచి వ్లాగ్, ఒక మంచి కంటెంట్తో ప్లాన్ చేసి మేము ముందుకు వస్తాను. టిల్ దెన్, బై సీ యూ.